భూభారతిలో ఇంకొక కొత్త విషయం చెప్పడం జరిగింది. అది చాలా ఆహ్వానించదగ్గ పరిణామం. ప్రతి సర్వే నెంబర్కు భూధార్ కార్డు ఇస్తామని చెప్పి అంటున్నారు. మన ఆధార్ కార్డు ఎలాగో భూధార్ కార్డు కూడా ఇస్తాం. కానీ భూధార్ కార్డు ఇవ్వడానికి భూమిని సర్వే చేసి మ్యాప్ వేసి ఇస్తామని చెప్పారు. మ్యాప్ వేయడం ఇప్పుడు తాత్కాలికంగా సాధ్యం కాదు కాబట్టి ఇప్పుడు తక్షణం పర్మనెంట్గా తర్వాత శాశ్వతంగా తర్వాత ఇస్తాం, ముందు టెంపరీగా భూధార్ కార్డు ఇస్తామని చెప్పి అంటున్నారు. ఆ తర్వాత కొంత చేసిన తర్వాత శాశ్వత కార్డు ఇస్తామని చెప్పి అంటున్నారు. అంటే నంబర్లో మార్పు రాదు కాబట్టి ఏంటంటే భూధార్ కార్డు అనేది ఇవ్వాలి. భూధార్ కార్డు ఇచ్చినప్పుడు ఏంటంటే సర్వే చేసి కొలతలు కూడా వేసి కనుక ఇస్తే అతను భూమిని ఇతరులు ఆక్రమించకుండా ఉంటుంది, ఇతరుల భూమిని ఆక్రమించకుండా ఉంటుంది. అందువల్ల ఏంటంటే చాలా సమస్యలు రానున్న కాలంలో క్రియేట్ కాకుండా ఉంటాయి. కొత్తగా క్రియేట్ అయిన వాటిని పరిష్కరించుకోవాల్సిందే తప్ప భూధార్ కార్డు వల్ల రాబోయే కేసు పరిష్కారం త్వరగా కావడానికి ఆస్కారం ఉంటుంది.